రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని చాలా వరకు వార్డుల్లో కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ సునకాల బెడదలతో ప్రజలందరూ బెంబేలెత్తున్నారని చెప్పుకోవచ్చు. ఇటీవల 2 రోజుల క్రితం ఐదుగురు చిన్నారులపైన సునకాలు దాడి చేసి గాయపరిచాయి. ఈ తరుణంలో చాలా వరకు ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో మనతో పాటు మాట్లాడేందుకు వేములవాడ పట్టణానికి చెందిన బీఆర్ఎస్ నాయకులు సంబంధించిన పర్వేజ్ గారు మనతో ఉన్నారు. అసలు ఈయన న్యూ అర్బన్ కాలనీకి సంబంధించిన వాస్తవ్యుడు. అసలు ఇక్కడ రాత్రి సమయాల్లో కూడా సరిగా నిద్ర పడకుండా కుక్కలు ఆడలెత్తిస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో వారు అసలు ఇక్కడ పరిస్థితి ఎట్లా ఉన్నది, ఈ సునకాల నుంచి వారు ఏదైనా మున్సిపల్ అధికారులకు కానీ సంబంధిత అధికారులకు ఫిర్యాదు కానీ కంప్లైంట్ కానీ ఇచ్చారా, అసలు ఎట్లా స్పందించారని తెలుసుకుందాం. నాది న్యూ అర్బన్ కాలనీ 14th వార్డు. అయితే మా అర్బన్ కాలనీలోని కుక్కలు స్వైరవిహారం చాలా వరకు చేస్తున్నాయి. దీనికి నేను పలుమార్లు మున్సిపల్లో కూడా కంప్లైంట్ చేసిన. దానికి సంబంధించిన రిసీవ్ కాపీస్ కూడా నా దగ్గర ఉన్నాయి. కాకపోతే మున్సిపల్ సంబంధించి ఆఫీస్కి వెళ్ళినట్టయితే మున్సిపల్ ఆఫీస్లో వాళ్ళు ఏమంటున్నారంటే, మేము చాలాసార్లు కంప్లైంట్ రైజ్ చేసినాం, మేము ఇట్లాంటివి చాలా వరకు ఉన్నాయి, దాని గురించి మేము పై అధికారులకు చెప్పాలి, అక్కడ నుండి మేము పిలిపించుకుంటేనే దాని సమస్య అనేది తీరుతుంది, కానీ కాకపోతే మీరు ఇంత సడన్గా ఇంతలోనే కావాలి అని అంటే అది ఇంతలో అయ్యేది కాదు అని చెప్పేసి వాళ్ళు రెస్పాన్స్ ఇస్తున్నారు. కాబట్టి మేము అది ఒకటిసారి అని కాదు, ఇప్పటికి 2-3 సార్లు కూడా ఇచ్చినాము. దాంతోపాటు ఏమవుతుందంటే మా అర్బన్ కాలనీలో చిన్నపిల్లలు అందులో కన్నా మా అర్బన్ కాలనీ అనేది చాలా బ్యాక్వర్డ్ ఏరియా అయినప్పటికీ ఇక్కడ మురికి కాలువలు అవి ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఇక్కడ పిల్లల పైన కుక్కలు దాడి చేస్తున్నాయి. ఇదివరకు చాలా సంఘటనలు జరిగినాయి. అది కాకుండా ఇంకా బండ్ల పైన వెళ్ళే వాళ్ళపైన కూడా అవి వెనకాల పరిగెత్తుకుంటూ వాళ్లకు ప్రమాదానికి గురి చేస్తున్నాయి. కాబట్టి వీటికి దృష్టిలో పెట్టుకొని అధికారులు కానీ మున్సిపల్ సిబ్బంది కానీ వీటి పరంగా ఖచ్చితంగా దృష్టి సారించాలని చెప్పేసి కోరుతున్నాను. అలాగే ఇప్పుడు ఈ కుక్కలకు కూడా చంపడం అనేది ఒక పరంగా చూసుకుంటే నేరమే. అట్లా అని కాకుండా వీటిని చంపకుండా వాటిని వ్యాక్సిన్ పరంగానో కానీ, లేకుంటే అవి పిల్లలు పెట్టకుండా ఇంకా ఏదో రకంగా వాటిపైన వ్యాక్సిన్ ఇచ్చి వాటి ప్రజలకు అలాగే పట్టణ ప్రజలకు కూడా న్యాయం చేయాలని చెప్పేసి